99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్ స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరి మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంట్లో కూడా కాంగ్రెస్ మరి అగ్రస్థానంలో ఉంది, రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉండగా మొత్తానికి ఇక మరొక కీలక సన్నివేశం కూడా చోటు చేసుకుంది. సో తెలంగాణ స్పీకర్ ఎవరైతే పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే పార్టీ కండువాలు కప్పుకున్నారు. సో వాళ్ళు పార్టీ ఫిరాయించారని చెప్పి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 5 ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. సో బీఆర్ఎస్ సమర్పించిన వాటిలో ఈ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేదు కనుక వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్లీన్ చీట్ ఇచ్చారు. ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈ సూపర్ ప్రైమ్ టైం డిబేట్లో మనతో స్టూడియోలో ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. అదే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. ముందుగా తక్కలపల్లి రవీంద్రరావు గారితో మాట్లాడదాం. రవీంద్రరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. సార్, మొత్తానికైతే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫలితాలను మీరు ఎట్లా చూస్తున్నారు? మరి 2 ఏళ్ల తర్వాత వచ్చిన ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని మీరంతా కూడా పదే ప్రశ్నించారు. ఇదే క్రమంలో మూడో విడత ఈరోజు పూర్తయిపోయాయి. సో మొదటి విడత, రెండో విడత, మూడో విడతల్లో మీరు ఆశించిన ఫలితాలు వచ్చాయా? సో ఇది మీకు సంతృప్తినిచ్చిందా? ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, జరిగినవి గ్రామ పంచాయతీ ఎన్నికలు. అవును. ఇవి పార్టీ రహిత ఎన్నికలు, గుర్తులు ఉండవు. అవును. అయినా కూడా ఓవరాల్ గా చూస్తే ఈ ఎన్నికల్లో మేము ఆశించిన దానికంటే మించి ఫలితాలు వచ్చాయి. మేము ఇన్ని దాదాపుగా ఓవరాల్ గా అంటే 3 రకాలుగా జరిగినాయి. ఒకటేమో అబ్జల్యూట్ బీఆర్ఎస్ పార్టీ, అబ్జల్యూట్ కాంగ్రెస్. తర్వాత కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవమైన గ్రామాలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కలిసి, గ్రామస్తులు కలిసి కూర్చొని నిర్ణయించినవి ఉన్నాయి. కొన్ని చోట్ల మీ మద్దతుతోటి ఉన్నాయి, బీజేపీ తోటి, కొన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలతోటి, కొన్ని చోట్ల ఓవరాల్ గా మేము 40+ % ఈ సర్పంచ్ ఎన్నికల్లో మేము గెలుపొందాం. ఇది ఖచ్చితంగా ఆశించిన దానికంటే మిన్న. ఒకవేళ పార్టీ గుర్తుతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ లేదా మున్సిపల్ ఎన్నికలు కానీ జరిగితే ఇంకా ఏ రకంగా ఉండేదనేది ఆలోచన చేసినప్పుడు మేము మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ప్రజల్లో ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంతో గ్రామ పంచాయతీలకి ఎంతో అవసరం ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వంతో అధికారులతోటి అవసరం ఉండే ఎన్నికలకు సంబంధించిన ఈ కీలకమైన ఎన్నికల్లోనే ఈ రకమైన ఫలితాలు రావడం అనేది నిజంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాకని ప్రజలు స్వాగతిస్తున్నారు. గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనడానికి ఈ ఎన్నికలు ఒక నిదర్శనం అని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఓరాఊరిగా ఫైట్ జరిగింది. చాలా చోట్ల దౌర్జన్య కాండలు, బెదిరింపులు, ఆ తర్వాత విడ్రా చేయించడానికి చేయాల్సిన ప్రయత్నాలు, పోలీసు యంత్రాంగాన్ని వాడిన తీరు, రౌడీజం, గుండాయిజం తోటి అనేక ప్రాంతాల్లో బీభత్సమైన వాతావరణాన్ని, పరిస్థితుల్ని కల్పిస్తున్న తీరు చూస్తున్నాం. దేవనేజ్ మొదటి ఫేజ్లో జరిగింది, రెండో ఫేజ్లో జరిగింది, మూడో ఫేజ్లో కూడా జరిగింది. ఈ 3 ఫేజ్ల ఫలితాలు కూడా చూస్తే మేము కాస్తంత మెరుగైతున్నాం తప్ప ఎక్కడ కూడా భయానికి తగ్గి కానీ లేదా అధికార పార్టీకి లోబడి కానీ ప్రజలు ఎన్నుకున్నట్టుగా మనకు కనిపిస్తాంలే. మేము ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది మేము దూరమై అనేక రకాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇచ్చిన హామీలని కాంగ్రెస్ పార్టీ అమలు పరచలేదు. కేవలం ఇళ్ళకి అనేకమైన కొరివిలేసి కొద్ది శాతం ఇళ్ళే మరి శాంపిల్ గా ఇచ్చి మేము గొప్పగా పనిచేసామని అంటున్నారు తప్ప పెన్షన్లు కానీ, యూరియా బస్తా సమస్య కానీ, వారికి బోనస్ కానీ, మహిళలకి 2500 కానీ, గ్యాస్ కు సంబంధించినటువంటి బోనస్ కానీ, పెన్షన్లకు సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించిన అంశం కానీ, ఆ రైతు ఎవరైతే కౌలుదారులకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ ఇస్తామని అన్నారో అవి కానీ, బ్యాంకు రుణాల మాఫీకి సంబంధించి కానీ ఎక్కడ అరకొర వసతులతోటి, అరకొర హామీలతోటి మాత్రమే ఈ ప్రభుత్వం కొనసాగించిందే తప్ప ఏ రకంగా కూడా మమ్మల్ని సంతృప్తి పరచలేదనేటువంటి ఆకాంక్ష మనకు ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపించింది. మేము కూడా అనేక గ్రామాల్లో ప్రజాక్షేత్రంలో మేము ఎన్నికల్లో పాల్గొన్నాం. చాలా విచిత్రంగా
అనేక గ్రామాలు ముఖ్యంగా తండ గ్రామ పంచాయతీలు అయితే ఏ గిరిజనులు అయితే బ్రహ్మరథం బట్టి కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ గా మొన్న ఓట్లేశారో ఆ గిరిజన తండాల్లోనే విపరీతంగా కాంగ్రెస్ పార్టీని ఓడించడాన్ని సందర్భంగా మనం గమనించుకోవచ్చు. ప్రజలు టర్న్ అవుతున్నారు, ప్రభుత్వం పైన అసహనం అనేది కనిపించింది. అందుకనే ఈ స్థాయిలో మేము ఈ ఎన్నికల్లో గెలిచామనేది మాకు చాలా స్పష్టంగా అనిపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, మీరు అలాగే ఉండండి. ఒకసారి కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎట్లా వస్తారు ఈ ఫలితాలు? మొత్తానికి పంచాయతీల్లో అస్తందే హవా కొనసాగుతుందని మరి జరుగుతున్న ప్రచారంలో నిజంగా మీరు ఆశించిన స్థాయిలో మరి అధికారంలో ఉన్న పార్టీగా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సో ఈ ఫలితాలు మీకు సంతృప్తినిచ్చాయా? వీటి పట్ల మీరు ఏం చెప్తారు? చాలా స్పష్టంగా ఇప్పటివరకు 3 ఫేజ్లలో ఎలక్షన్ జరిగింది. అవును, మొదటి ఫేజ్లో 3834, రెండో ఫేజ్లో 3911, మూడో ఫేజ్లో 3752. తర్వాత ఇందులో 25 ఒక నామినేషన్లు వేయలేదు, 1205 ఏకగ్రీవమైనాయి, 5 కోర్టు స్టే ఇవ్వడంతో అక్కడ ఎలక్షన్ జరగలేదు. మొత్తం 12,728 గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పటివరకు రిజల్ట్ 12,165 గ్రామాలకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది. ఇందులో చాలా స్పష్టంగా 6,597. మేము దాదాపు మాకు 54% కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పటివరకు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 3,350, 27%. బీజేపీ సంబంధించి 5%, ఇండిపెండెంట్లు 12.93. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి హైయెస్ట్ అన్ని పార్టీల కన్నా భిన్నంగా కూడా 12% కూడా మీకే యాడ్ అవుతుంది ఇండిపెండెంట్. 12 అది ఏమైతుంది అనేది తర్వాత సంగతి. అదే కాకుండా చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించి చాలా డెమోక్రటిక్ వేలో తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ నిర్వహించారు. గతంలో మనం చూసినాం ఎలక్షన్ అంటే ఇక ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసారో, ఏ విధంగా పోలీసు రాజ్యం కావచ్చు, అధికారులు ఏ విధంగా ఉపయోగించారో తెలంగాణ సమాజం చూసారు. మా ముఖ్యమంత్రి ఏదో 10 ఉమ్మడి జిల్లాలు తిరిగి విజయోత్సవ సభలో బాగా డిస్ప్లే చేస్తే మొత్తం లోకల్ వాతావరణం వినియోగించుకున్నారా? మరి అంతే కదా. ఎలాంటి మా పార్టీలో 3 పోటీ చేస్తే కూడా మేము కాంప్రమైజ్ చేయలేదు. రవీంద్రరావు గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో మీ ఇంటిపై కూడా రైడింగ్ జరిగింది, దాని గురించి చెప్తారా? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఎంత అపహాస్యం, ప్రజాస్వామ్యానికి సిగ్గుచేట్లాగా జరిగిన ఎన్నిక అంటే అది. మేము స్వయంగా ఉన్నాం, మమ్మల్ని ఒక్కరిని కూడా ప్రజాక్షేత్రంలో ఆ ఓటింగ్ ఏ ప్రాంతానికి రానియలే. కానీ వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తం ఎన్నికల రోజు బూతుల దగ్గర రోడ్ల మీద మేమేమో వాళ్ళు ఉన్నారు కదా అని మేము పోగానే వెంటనే పోలీసు వ్యాన్లు ఎక్కించడం, మా జీవులు ఎక్కించడం, మమ్మల్ని బయటికి పంపించడం. తర్వాత నా ఇంటి మీద కూడా రైడ్ చేసి కాన్స్టిట్యున్సీ పరిధిలో లేని ఇంటికి వచ్చి ఎన్నికల అధికారి వచ్చి ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిషన్ పోలీసు వాళ్ళు వచ్చి దాడి చేసి నేను అడిగిన, మీ ఎన్నికల కమిషన్ కి సంబంధం? ఈ ఎన్నికల పరిధిలో లేదు, నేను ఇల్లు లేదు, మీరు మీ ఎన్నికల పరిధి దాటి వచ్చి నా ఇంటి మీద ఏ రకంగా సెర్చ్ చేస్తారంటే నోరెళ్ళ పెట్టిండండి. నోరెళ్ళ పెట్టిరు, సెర్చ్ వారెంట్ లేదు, కాన్స్టిట్యున్సీ పరిధిలో లేని ఇంటి మీదకి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. సరే, తర్వాత రాటిఫికేషన్ తీసుకున్నట్టే వేరు. ఎన్నికల అధికారికి ఏం సంబంధం అండి? ఎన్నికల అధికారి ఎన్నికలు జరిగే పోలింగ్ ఏదైతే కోడ్ ఉంటుందో అక్కడ జరగాల్సినటువంటి అంటే ఇవన్నీ కూడా దౌర్జన్యం. పోలీసు అధికారులు అయితే మా ఏజెంట్లని ఇళ్లకెళ్ళి పిలిపించుకొని, ఎంతమంది నేను పోలీస్ స్టేషన్ లో పోయి గొడవ పట్టుకొని పిలిపించే స్టేషన్ లో కూర్చోబెట్టేది. చెప్పరు ఎందుకు పిలిచినాం అనేది. రాత్రి మొత్తం అవుద్ది, ఏందనంటే నీకు అవసరమారా, ఇంట్లో పడుకో, అంత ఇబ్బంది అయితే ఆ టూర్లకు పో అని వ్యక్తిని మా ఏజెంట్లని, బస్తీ లీడర్లని, బూత్ కమిటీ కన్వీనర్లని ఈ రకంగా పోలీస్ యంత్రాంగాన్ని వాడిన దుర్మార్గమైన చరిత్ర ఎక్కడ కూడా మనం చూడలే. ఒక్క నియోజకవర్గానికి 10 సార్లు ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రచారం చేసిన ఏ ఎన్నికలు కూడా ఇంతవరకు చూడలే. ఓటు చివరి వరకు సాయంత్రం 7 గంటల వరకు పైసలు పంచిన ఘటన ఏ ఎన్నికల్లో, ఏ ఉప ఎన్నికల్లో కూడా మనం చూడలే. చివరి ఓటు వరకు ఇళ్లలో పోయి 2,500, 3,500 ఇస్తూ కూడా మళ్ళా చివరి ఓటు వరకు కూడా వాళ్ళు పైసలు పంచారండి. పైసలు పంచడం, ఇతర నియోజకవర్గాలపై వచ్చి పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండడం, చీరలు 1,00,000 చీరల పైన చీర డబ్బులు కలిసి పోలింగ్ బూత్ల ముందు పంచంగా ఎక్కడైనా చూసినామండి. ఎన్ని వీడియోలు ఉన్నాయి నా దగ్గర, మీకు చూపించమంటే చూపిస్తా నేను. పోలింగ్ స్టేషన్ ముందు అంత బాజాప్తుగా పంచేది. ఇక దానికి మేము ప్రజాస్వామ్య బద్ధంగా చేసినాం, రాజకీయ బద్ధంగా చేసినాం అనేది
అంటే ఇంతకు మతి తప్పిన విషయం మరొకటి లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆ రకంగానే బెదిరించడాలు, పోలీస్ అధికారులు రాజకీయ జోక్యం చేసుకోవడం అనేది మేము కూడా పరిపాలనలో ఉన్నాం కానీ ఇంత అపహాస్యం, ఇంత హేళనాపూర్తిగా కూడా వాళ్ళు ఎప్పుడు చేయలేదు. వారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నికల ముందు కూడా విచ్చలవిడిగా మాట్లాడారు, పోలీస్ అధికారుల మీద మాట్లాడారు, దుర్వినియోగం చేసినామని మాట్లాడారు. మా అధికారం వస్తే మేము ఇట్లా చేయమని అన్నారు. కానీ అంతకు 10 రెట్లుగా వారు మా మీద చేసిన ఆరోపణల కంటే 10 రెట్లు ఎక్కువగా వీరు ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ట్రాక్టర్లు పెట్టి తొక్కిస్తారండి మనం చూస్తుంటే. ఇవాళ నల్లగొండ జిల్లాలో కూడా విపరీతమైన కంప్లైంట్స్, మా వరంగల్ జిల్లాలో కూడా ప్రతి ఊరు నుంచి గ్రామాల నుంచి వస్తాం. గెలిచినా ఓడినా తంతోరా బిడ్డ నిన్ను ఊళ్ళో ఉండని ఇవ్వరాని. ఇప్పుడు కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో దౌర్జన్య కాడ నడుస్తాను. ఓడిపోయిన వాళ్ళ ఇళ్ల మీద కూడా, ఓడిపోయినాక గెలిచినాక కూడా ఈ నీళ్లు తిరిగి ఇళ్ల నుంచి మనుషులు బయటకు గుంజి కొడుతున్న ఘటనలు ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ నిమిషంలో మీతో చర్చకు ముందు నాకు ఫోన్లు వచ్చినాయి. కాబట్టి అధికార దుర్వినియోగం, ఆర్థిక పరంగా విపరీతంగా ఖర్చు పెట్టడం, ఈ రకంగా దౌర్జన్య కాండతోటి మాత్రమే ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తున్నారు తప్ప మరొకటి కాదు. అయినా ఇంతకుముందు వారు చెప్పిన అంకెలు కూడా అవన్నీ తప్పుడు తడకలు. ఇంకా రేపైతే పూర్తిగా మనం చూస్తాం కదా క్లారిటీ, ఆ క్లారిటీ తోటి వస్తాయి. ఏవైతే ఏకగ్రీవాలు వారికి సంబంధించినవి కావు, ఇండిపెండెంట్ వారికి సంబంధించినవి కాదు, మా సంఖ్య కూడా వారు చాలా తక్కువ చేసి చెప్పారు. అవన్నీ కూడా ఇవాళ థర్డ్ ఫేజ్ రిజల్ట్ ఈ రాత్రి వరకు క్లారిటీ వస్తుంది. రేపటి వరకలా ఎవరి అంకెలు ఎవరి స్థాయిలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే రవీంద్ర గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరగలేదు, శాంతియుతంగా ఎన్నికలు జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది, పోలీసులను కూడా ఇందులో వాడుకున్నారని మీరు ఆరోపణలు చేస్తున్నారా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఈ ఎన్నికలకు సంబంధించి విజయాలు అనేటివి జరిగి తీరాలి. ఏ మాత్రం అపజయం జరిగినా వారు కాంగ్రెస్ పార్టీలో కక్ష కట్టుకొని పని కట్టుకొని కూర్చొని ఉన్నారు ఈయన కుర్చీలు ఆగడం కోసం. అందుకోసం ఎంతైనా తెగించండి, ఏమైనా చేయండి, ఎన్నికల్లో ఫలితాలు మాత్రమే ముఖ్యం, గెలుపు మాత్రమే ముఖ్యం, గెలుపును మాత్రమే చూస్తారు. గెలిపే పారామీటర్ అనే లక్ష్యంతో ఆయనే అన్ని శక్తులు అన్ని ఆయుధాలు వాడుతున్నది మాత్రం వాస్తవం. ఓకే, తగ్గట్టుగానే ఈ ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతాం. ఓకే సార్, చెప్పండి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, పోలీసులతో బెదిరించారు, రాజకీయ నాయకులు వచ్చి కామన్ పీపుల్స్ హుజూర్ నగర్లో కూడా ఇప్పటికీ బెదిరిస్తున్నారట. ఈ అధికార దుర్వినియోగం పాల్పడాల్సిన అవసరం అయితే మీరేమో స్వేచ్ఛగా జరిగినాయి, శాంతియుతమైన వాతావరణం జరిగిన ఎన్నికలు అంటున్నారు, వారేమో ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్పి సార్ ఇక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అందరూ తెలుసు. మీడియాలోకి రానిచ్చారు కనీసం. మీడియా మీద ఆంక్షలు, సోషల్ మీడియా ఆంక్షలు, మీరు అసలు ఒకటా రెండా మీ ఆయనలో జరిగింది? అసలు మీడియాకి ఎక్కనిచ్చిరా? మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది, ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు, ఒక్క మీడియా కూడా మేము బ్యాన్ చేయలే. మీరు ఆనాడు ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, V6 కావచ్చు, వెలుగు కావచ్చు, TV9 కావచ్చు, సోషల్ మీడియా సంబంధించి ఎంతమంది కేసులు పెట్టారో అందరూ తెలుసు. మేము శృతిమించినప్పుడు తప్ప మిగతా సందర్భం ఎక్కడ చర్యలు తీసుకోండి. మీరు ప్రతి చిన్న అంశాన్ని పెద్దగా చూపించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, మీ తెలుగు స్క్రైబ్ కావచ్చు, నమస్తే తెలంగాణలో ఏకంగా తక్కువ సీట్లు వేస్తే ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పి ప్రచారం చేసుకోండి. జగదీష్ రెడ్డి గారి తండ్రి అసలు జగదీష్ రెడ్డి గారు ప్రచారంకే పోలేని చెప్పేసి ప్రచారం చేసి మేము సీటు ఇప్పుడు చూపామా? జగదీష్ రెడ్డి గారు ప్రచారం పోలేదా? మా పార్టీ సంబంధించి ఎవరన్నా మంత్రి పోయారా ప్రచారం? మీరు జగదీష్ రెడ్డి గారు చెప్తారు మంత్రులు వచ్చినట్ట, ఎంపీ వచ్చినట్ట, ఎమ్మెల్సీ వచ్చినట్ట, ఎమ్మెల్యే వచ్చినట్టు. మా ఎంపీ గారు అసలు ఇంతవరకు అక్కడ అడిగే పెట్టలే, మంత్రులు ఎవరు పోలే. తర్వాత ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చి 4,000 రూపాయలు ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా పార్టీ నుంచి 3 పోటీ చేస్తే మీరు గెలిచి మీ నాగారం నుంచి విడిపోయిన గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ మా అభ్యర్థి 3 పోటీ చేయడంతో రామచంద్రారెడ్డి గారు గెలిస్తే దాని పేద 95 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన గెలిచిన చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాం. మేము ప్రచారం చేసుకున్నాం. ఇన్స్పిరేషన్ అండి, దయచేసి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి. మా పార్టీ మేము డెమోక్రాటిక్ ముందుకు పోయినాం కాబట్టి మేము అసలు రెబల్స్ లేకుండా చేసుకుంటే మేము 90% మాదే ఫలితం. కానీ మేము ఏమనుకుంటున్నాం, 10 సంవత్సరాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం నుంచి పనిచేసారు, వాళ్ళని అనవసరంగా ఈ కాంప్రమైజ్ చేసుకునేది. సరే ఎవరు గెలిస్తే వాళ్ళు గెలవని చెప్పేసి చాలా డెమోక్రాటిక్ వేల ముందు మీలాగా యూట్యూబ్ ఛానల్ ఇష్టం వచ్చినట్టు కలబుల కవిత గారు చెప్పారు కదా, యూట్యూబ్ ఛానల్ అన్ని అదేవిధంగా కేటీఆర్ గారు చూస్తారు, శాటిలైట్ ఛానల్ అని హరీష్ రావు గారు చూస్తారని చెప్పి చాలా స్పష్టంగా వారే చెప్పారు, మేము కాదు. విపరీతంగా పైసలు ఖర్చు పెట్టిన ఎవరు? అరే ఇప్పుడు హరీష్ రావు గారు సిద్దిపేటలో మన ఎలక్షన్ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, మొత్తం ప్రతి గ్రామాన్ని 15-20 లక్షల రూపాయలు పంపి
సిద్దిపేటలో పైసలు మేము రాజకీయం మీరు చేసిన రాజకీయాలు కాస్ట్లీ మేము చేసినామా మా ముఖ్యమంత్రి ఓన్లీ విజయోత్సవ సభలు తప్ప మేము అక్కడిక్కడ పోయినామా మా ఎమ్మెల్యేల ఊళ్ళలో గెలిస్తే కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం అదే డెమోక్రటిక్ వేళ నడుస్తుంటది ఎవరు గెలిస్తే వాళ్ళు అనుకుంటున్నాం మేము 10 మార్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 8 మార్లు కాదు ఇప్పుడు 2 మార్లు వచ్చినాయి గతంలో 10 మార్లకు 8 మార్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 90% 80% సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2 మార్లు వస్తే మాదో పెద్ద సంబరాలు చేసుకుంటే ఇట్లా మేమేం చేస్తాం దానికి మీరు సంబరాలు చేసుకుంటారో ఇంకేమైనా చేసుకో మాకేం అభ్యంతరం లేదు మేము ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ వేళ ముందు పోయే ప్రయత్నంలో గెలిపోవడం సహజం అని చెప్పి ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్ అసలు జవాబుదారీ కాదు తర్వాత ప్రతి ఎలక్షన్ కు దాన్ని మానిటర్గా తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి మేము భావిస్తాం అరే మీరు జూబ్లీ సెలక్షన్ ఏం చేసి పెద్ద ఎత్తున 6 నెలల నుంచి మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు లేదా చనిపోయిన తెల్లారి నుంచి స్టార్ట్ చేశారు ఓకే అరే ఎలక్షన్లు అన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు తిరుగుతూ మరి మీ ప్రతిపక్ష నాయకుడు తిరిగితే మేము వద్దన్నామా ఆయన అసెంబ్లీకే కనీసం రావట్లేడు అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారు తిరిగినట్టు కేటీఆర్ గారు తిరిగినట్టు బీఆర్ఎస్ పార్టీలు అసలు మొత్తం ఎలక్షన్ పట్టించుకున్నట్టు ప్రచారం చేసుకుంటే ఎట్లా మీరు మొత్తం చేసేందుకు చేసారు పైసలు విపరీతంగా సిరిసిల్ల కావచ్చు గజ్వేల్ కావచ్చు సిద్దిపేట కావచ్చు సిరిసిల్లలో ఒకనాడు అదేవిధంగా గజ్వేల్లో ఒకనాడు 90% గెలిచింది 90% గెలిచిందా ప్రతిపక్ష నాయకుడు సంబంధించినట్టు గజ్వేల్లో 90% ఒకనాడు గెలిచింది ఇలా గెలిచినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మొన్న సెకండ్ ఫేజ్ వరకు దాదాపు 35% నుంచి 40% వరకు ప్రతిపక్షాలు గెలిచిన పరిస్థితి మనం చూసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీరు మీడియా స్టంట్ మాత్రం క్రియేట్ చేస్తా ఉన్నారు మీ సోషల్ మీడియా మీరు మీ టీవీ ఛానల్ మీ నమస్తే తెలంగాణ మీ తెలుగు స్క్రైబ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మిషన్ మేము ప్రయత్నం చేస్తారు ప్రజలు కూడా అర్థమైంది అంటే చరణ్ గారు ఓవరాల్గా సరే ఓకే ఈ మొత్తం 12,000లో మీరు 6,000 గెలుచుకుంటే దాంట్లో 3,000కు పైగా బీఆర్ఎస్ గెలుచుకుంది సో మీ దాంట్లో 50% రావడం అయితే ఇది ప్రజల్లో వ్యతిరేకత ఉందని స్పష్టం సార్ మేము ఒకసారి చెక్ చేసుకోండి మా ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము 64 స్థానాలు గెలిచాం తర్వాత జరిగినటువంటి 2 బై ఎలక్షన్లో మేమే గెలిచాం 3 ఎంపీల నుంచి మేము 8 ఎంపీలు పోయినాం మాకు సర్పంచ్లు 20% నుంచి మేము 54% పైగా మేము పోయినాం మరి మీరు 80% ఉన్న వాళ్ళు 20% పడి 25% పడి ఏకంగా మేమే సంబరాలు చేసుకుంటే మీ ఇష్టం మేమే సంబరాలు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు మేము సంబరాలు చేసుకునే దానికి మీరు ఏమైనా చేసుకోండి ప్రజాస్వామ్యంలో మీకు హక్కు ఉన్నది మీరు ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్ ఇష్టం వచ్చిన పైసలు ఖర్చు పెట్టి మీరే చేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీని అపవాద చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మొత్తం అసలు పైసలు కల్చర్ తెచ్చింది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో పైసలు కల్చర్ తీసుకొచ్చింది ఇవాళ రాజకీయాలు కలుషితం చేసింది పార్టీ ఫిరాయింపులో పాల్పడింది తెలంగాణ అవినీతి పాల్పడింది తెలంగాణ అప్లపాలు చేసింది ప్రజాస్వామ్యం లేకుండా చేసింది ఎవరండి నాకు అర్థం కాకర్త సాధారణ ప్రజలంటే కూడా చెప్తారు కాంగ్రెస్ పార్టీ మీరు రుణమాఫీ చేయలే 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మీరు 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం 13 పేపర్ లీక్ అయితే పడుచుకున్న పాపాన పోలే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రశ్న 60,000 ఉద్యోగాలు ఒక్క పేపర్ లీక్ జరగలే ఇంకొక అంశం గ్రూప్ 1 సంబంధించి ఒక్క పేపర్ లీక్ జరగలే 562 ఉద్యోగాలు 2013 తర్వాత సమస్య పరిష్కారం కాదు ఈ రోజే పరిష్కారం అయింది కదా కాంగ్రెస్ పార్టీ మీరు మాకు పోలికరా చరణ్ గారు ఇప్పుడు మీకు 64 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండవ కప్పుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు స్పీకర్ గారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిరో ఆ ఫిర్యాదును కొట్టేశారు వీళ్ళంతా 5గురికి క్లీన్ చీట్ ఇచ్చారు దీన్ని ఎట్లా చూస్తారు వాళ్ళు సార్ ఇక్కడ మీరు రాజకీయం 58 మంది అండి ఒక్కడు కాదు ఇద్దరు కాదు సిపిఐ పార్టీ నుంచి వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ టీడీపీ తర్వాత బీఎస్పీ పార్టీ నుంచి ఒక్కలా ఇద్దరు మీరు జాయిన్ చేసుకుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మేము మంత్రి ఇవ్వచ్చు సబితేంద్ర రెడ్డి గారు వేరే పార్టీ వాళ్ళు గెలిచిన మంత్రి ఇవ్వచ్చు మీరు మాత్రం చేస్తే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తే తప్పైనా అది రాజకీయం మీకు ఒక్కరికి తెలుసా మాకు తెలియదు కాంగ్రెస్ పార్టీగా మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో అధికారంలో మేము ఇప్పుడు 9 సంవత్సరాల్లో మీ అకౌంట్లో 1,515 కోట్ల రూపాయలు మాత్రం మీ అకౌంట్ ఉండొచ్చు కాక 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 900 కోట్లు జాతీయ స్థాయి అకౌంట్లో మాకు మా తెలంగాణ రాష్ట్ర అకౌంట్లో ₹1 కూడా లేదనుకోండి జీతంలో అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ మీరు ఢిల్లీలో ఆఫీసు పెట్టుకోవచ్చు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆఫీసు పెట్టుకోవచ్చు తెలంగాణ హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఇంకొక గచ్చిబౌలి ఒకటి ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ మేము మాత్రం నిజాయితీ బలం శుద్ధ పూసలం నమస్తే తెలంగాణ పెట్టుకోవచ్చు టీ న్యూస్ పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ అన్ని మెయింటైన్ చేయొచ్చు మీరు చేస్తే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తే తప్పైనా మాతో మీకు పోలిక నాకు అర్థం చర్చ చేద్దాం అసెంబ్లీకి మీరేం చేసినాం మీరేం తెలుస్తుంది రవీంద్రరావు గారు మొత్తానికి గతంలో మీరు 58 మందిని తీసుకున్నారు అన్ని పార్టీల నుంచి ఇప్పుడు మీరు సుధపుసలాగా మాట్లాడుతున్నారని చెప్పి చరణ్ గారు అంటున్నారు ఈరోజు స్పీకర్ ఆల్రెడీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 5గురు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు ఇంకొక 5 మందిపై కూడా అతి త్వరలో ఆయన నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది కనుక ఇదంతా ఏం చెప్తారు ఇప్పుడు వారే చెప్పారు కదా బట్టలు ఇప్పి మొత్తం చెప్పారు సీక్రెట్ గా చెప్పలే కదా వారు చేస్తే రాజకీయం మేము చేస్తే రాజకీయం కదా అంటే వారు చేసింది కాబట్టి మేము చేస్తామని అంటున్నారు ఇక 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 దానికి జవాబు ఎవరు చెప్పాలి ఏం చేయాలి ఇప్పుడు ఈ చట్టం తెచ్చింది ఏమి రాజీవ్ గాంధీ గారు
తర్వాత ఈ చట్టానికి సవరణ చేసింది మీ రాజీవ్ గాంధీ గారు. తర్వాత మీరు తెచ్చిన మీ చట్టానికి మీరే తుట్టుపరుచుకుంటారు. ఎన్నికల ముందు ఏమన్నారు శ్రీనివాస్ గారు, ఇదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు 12 మంది తిరిగి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ కూడా దాటొద్దు, వీళ్ళని రాళ్లతోటి కొట్టి తరమండి, ఇట్లాంటి నీచులను ఇట్లాంటి పార్టీ మారణంలో సహించద్దు, భవిష్యత్తులో ఇట్లాంటి రాజకీయాలు మేము చేయమని వేదికల మీద మాట్లాడలేదా శ్రీనివాస్ గారు? రికార్డ్స్ లేవా? ఇవన్నీ పబ్లిక్ మీరు ఇచ్చిన ఇన్సూరెన్స్ కదా. పార్టీ మారమని మీరు అనలేదా? పార్టీని మారిన వాళ్ళకి ఏం ఫలితం ఇవ్వాలని ప్రజలు చెప్పలేదా? మీరిచ్చిన ఆ సందేశంతో మరి వాళ్ళని ఓడించలేదా ప్రజలు? అంటే మీ మాటను నమ్మి మీరు ఈ మాట నిలబడతామనంటే మరి మీరు చెప్పిన మాట మీద పార్టీ మారిన వాళ్ళని ఓడిస్తే అదే పని ఈ రోజు మేము చేస్తామనంటే మనకి ఇంతకు మారి బరిదెగించిన వాళ్ళకి ప్రజాస్వామ్యం ఏమెరక, రాజ్యాంగం ఎరక, రాజ్యాంగం జేబులో పెట్టుకొని దేశమంతా రాజ్యాంగం చూడు చూడు ఎందుకండి? అపాస్యం కదా, అవహేళన కదా. తగుదునమ్మని మీ ప్రభుత్వాలు చేయలే, మీ ప్రభుత్వాలు చేయలే. శ్రీరామ చక్కని మాటలు మీరే చెప్పారు కదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు కావచ్చు, చేయని పనులు కావచ్చు, తప్పిన మాటలు కావచ్చు, అన్ని మీరు చెప్పారు. చెప్పి మీరు మేనిఫెస్టో చాలా స్పష్టంగా ప్రకటించారు. అవి 100 రోజులు అమలు పరుస్తామన్నారు. మీరు కదా డెడ్ లైన్ పెట్టింది, మీరు కదా నమ్మబలికింది, మీరు కదా మా ప్రభుత్వం మీద. రవీంద్రరావు గారు, ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే లిక్కర్ కేసులో తిహార్ జైలుకు పోయారో అప్పుడు అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్న సందర్భం. సో దాంట్లో పూర్తిగా గతంలో ఎప్పుడూ లేనంత ఆ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు అపజయం అయితే, అంటే 17 స్థానాల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోవడం కావచ్చు. ఆ తర్వాత మరి మీరు గ్రాడ్యుయేట్ కరీంనగర్ ఎమ్మెల్సీ కావచ్చు, తర్వాత ఈ యొక్క టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, దాంట్లో పోటీ చేయకపోవడం కావచ్చు. సో ఇప్పుడు కవిత ఇంకా బీఆర్ఎస్ పైనే ఆరోపణలు చేస్తుండడం కావచ్చు. సో దీంట్లో పంచాయతీ ఎన్నికల్లో అంటే కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది, జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు పంచాయతీలో కూడా మరి మీరు వ్యతిరేకత ఉంది, కర్రగాల్చి వాత పెడతారని అన్నారు. సో దాంట్లో కాంగ్రెస్ మళ్ళీ 50-60% మధ్యలో గెలుచుకోవడం కావచ్చు. కవిత ఇంపాక్ట్ ఏమన్నా ఉందంటారా పార్టీ మీద? ఇవన్నీ సీక్వెన్స్ శ్రీనివాస్ గారు, ఇలా పెద్ద అపసోపాలే లేదు. మీరు ఇట్లా అంటే శ్రీనివాస్ గారు, వారు ఎన్నికలకు వచ్చినాడికి కాంగ్రెస్ పరిస్థితి ఏంది? ఎంతమంది సర్పంచ్లు ఉండే, ఎంతమంది జడ్పీ చైర్మన్లు ఉండే, ఎంతమంది డీసీబీ చైర్మన్లు ఉండే, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్సీలు ఉండే, అధికారంలోకి రాలేదా అనండి? మొత్తం తుడుచుకోబెట్టిపోయిన కాంగ్రెస్ అధికారం రాలేదా? ఇది ఏదో మిడిసిపాడు తప్ప మరొకటి కాదు. అది మేము ఓటమి జరిగింది మేమేదో మరీ 0 లెవెల్లో మీలాగా ఓటమి చెందలే. మేము కంఫర్టబుల్ గా 39 ఎమ్మెల్యే సీట్లతో మేము గెలిచినాం. మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ తోటి గెలిచినాం. పార్లమెంట్ ఎన్నిక అనేది ఒక సీక్వెన్స్. అది ఈ దేశంలో 2 కూటముల మధ్య జరిగిన ఎన్నిక. అది ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. ఏ కూటమిలో మేము లేవు. ఈ 2 కూటముల మధ్య జరిగిన ఓరావరి పోరులో మమ్మల్ని ప్రజలు ఈ ఎన్నికల్లో అప్రస్తుతమని అనుకున్నారు. కనుకనే ఆ ఎన్నికల్లో మాకు ఫలితం అనేది 0 వచ్చిందనేది జగమెరిగిన సత్యమేది. దాంట్లో ఇంకా దాపరికి ఏముంటదండి? ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏముంటదండి? జరిగిన ఉప ఎన్నికల్లో, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు, ఎన్ని డబ్బులు, ఎంత మోకరిల్లిర్రు. చివరి 2 రోజుల మీరు చేసిన సకల ప్రయత్నాలకు కదా మీరు గెలిచారు. రవీంద్రరావు గారు, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఏకైక కుమార్తె. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు. ఒకసారి ఎంపీగా మరొకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన తర్వాత ఆమె తండ్రికి లేఖ రాయడము, అది బహిర్గతం కావడం, ఇట్లాంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా ఆమె బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనివల్ల పార్టీకి ఏదైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా మరి కేసీఆర్ కొంత మరి కన్న కూతురు కనుక ఆయన ఎలా ఉంది ఆయన మానసిక స్థితి? దీనికి సంబంధించిన అంశంలో 21వ తేదీన తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఆయన కేవలం తెలంగాణ భవన్కు వచ్చి పోతారా, లేకుంటే రెగ్యులర్గా ఇక ప్రజలతో మమేకమవుతారా, నాయకులతో మాట్లాడతారా? సమాచారం ఏముందండి? శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు 2 రాజకీయ పార్టీలకి, 2 ప్రభుత్వాలకి టార్గెట్. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ గారు బలహీనమైతేనే బీజేపీ
బలపడుతుంది. ఉమ్, ఇది జగమెరిగిన సత్యమే, మీకు తెలుసు, అందరికి ప్రజలకు తెలుసు. అవును. ప్రభుత్వం బలహీనపడితేనే బలహీనపడుతుంది కనుకనే బీఆర్ఎస్ పార్టీ బలోపేతమవుతారు, ఉమ్, కేసీఆర్ గారు బలవంతులైతారు. ఉమ్, అంటే ఏ తర్వాత ఈ రెండు రాజకీయ పార్టీలకు కేసీఆర్ గారు సింహస్వప్నం లాగా ఉన్నారు. ఉమ్, కేసీఆర్ గారిని రాజకీయంగా దెబ్బ కొట్టలేకపోతున్నాం, ఉమ్, కమిషన్లు వేసినాం దొరకబట్టలేకపోతున్నాం, ఉమ్, ఏసీబీలు వాడినాం, సిట్లు వాడినాం, ఈడీలు వాడినాం, అన్ని రకాల అస్త్రాలు వాడినాం. ఉమ్, అయినా ప్రజల్లో కేసీఆర్ గారి పట్ల వన్య తగ్గలే, బలం తగ్గలే. ఉమ్, కేసీఆర్ గారిని బలహీనపరచాలంటే ఉమ్, ఖచ్చితంగా కుటుంబం అనేది చీలిక రావాలి, ఉమ్, హరీష్ రావు గారు డివైడ్ కావాలి, ఉమ్, కవిత అనేది డివైడ్ కావాలి ఉమ్, అని మొదటగా దొరికిన వీళ్ళకి అస్త్రం కవిత. ఓకే. కవితను తెర మీదకి పట్టుకొచ్చారు. ఉమ్, కవిత అంటే కేసీఆర్ గారికి ఎంత బలమో ఉమ్, ఎంత ఇష్టమో తెలుసు. ఉమ్, కాబట్టి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడిస్తున్నారు. అంటే వెనుక కాంగ్రెస్ ఉందంటారా మీరు? కవిత వెనుక కాంగ్రెస్ ఉందంటారా? కాంగ్రెస్ బీజేపీ రెండు సమానంగా ఉన్నదండి. ఆహా, ఓకే. ఈ రెండు రాజకీయ పార్టీల లక్ష్యం కేసీఆర్ గారు బలహీనం కావాలి, ఉమ్, కుంభలాలి, ఉమ్, ఆరోగ్యం చెడాలి, ఉమ్, హింసపడాలి. ఉమ్, కేసీఆర్ గారు బలహీనపడితేనే బీజేపీకి భవిష్యత్తు, ఉమ్, కేసీఆర్ గారు బలహీనపడితేనే ఈ కాంగ్రెస్ కు భవిష్యత్తు. ఉమ్, కనుక రెండు రాజకీయ పార్టీలు, రెండు ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టి కేసీఆర్ గారిని మానసికంగా బలహీనం చేయడంలో కుట్రలో భాగంగా అలాంటిది ఏదైనా ఉందా అండి మరి కన్నకూతురు విషయంలో? రాయ్ సార్, సార్ ఇప్పుడు ఆ విషయంలో కేసీఆర్ ఏమన్నా మానసికంగా నలిగిపోతున్నారా? మీరు కలుస్తుంటారు కదా రెగ్యులర్గా? నేను అనేది ఎవరికైనా మానసికంగా అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు ఒక తండ్రి, ఉమ్, కుటుంబాన్ని, మనుషుల్ని, వ్యక్తుల్ని, మానవీయ సంబంధాలని ప్రేమించే వ్యక్తి ఆయన. అవును. ఆ ప్రభావం ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? ఉమ్, కానీ కేసీఆర్ గారికి ఇవన్నీ వెన్నెతో పెట్టిన విద్య. ఉమ్, ఈ రకమైన కుట్రలు, కుతంత్రాలు పార్టీని బలహీనపరచడం, కేసీఆర్ గారిని బలహీనపరచడానికి 2001 నుంచి జరిగిన అనేక వందల ప్రయత్నాలు, ఘట్టాలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్తే దాంట్లో ఇది ఒక చిన్న ఘట్టమని మనకు అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఉన్న బలంగా చూస్తే ఆ రకంగా అనిపిస్తుంది. కానీ కుట్రలు, కుతంత్రాలు కేసీఆర్ గారి మీద కొత్తేం కాదు, ఇది మొదటిది అనేది కూడా కాదు, ఇది చివరిది కూడా కాదు. ఓకే. రవీంద్రరావు గారు, ఇప్పుడు ఆయన రెగ్యులర్గా ప్రజాక్షేత్రంలో ఉంటారా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు ఎప్పుడైనా, మీరు శ్రీనివాస్ గారు కేసీఆర్ గారి గురించి తెలియంది ఎవరండి? మీకు కూడా తెలుసు, ఎప్పటి నుంచో చూస్తున్నారు. 2001 నుంచి 14 వరకు ఏ సందర్భం రావాలి, ఎప్పుడు రావాలని అదో చూసి వచ్చారే తప్ప ఎవడో అరిస్తే, ఎవడో కరిస్తే, ఎవడో అవమానపరిస్తే, ఏదో విచ్చలవిడిగా మాట్లాడితే టెంప్ట్ అయ్యి ఎప్పుడు కూడా కేసీఆర్ గారు వాటికి ప్రలోభాలకు గురై బయట. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి చరణ్ గారు, ఓవరాల్గా కేసీఆర్ గారు 21న బయటకు వస్తున్నారు. ఇక మీ కాంగ్రెస్ కు చుక్కలు చూపించబోతున్నారని సోషల్ మీడియా ప్రచారం. మేమే చెప్తున్నాం రా అసెంబ్లీ రా, ప్రజా సమస్యలు మేము మాట్లాడతాం. మీరు చేసిన డెవలప్మెంట్ ఏందో 9 సంవత్సరాల కాలంలో, మీ అప్పులు ఏందో, మీ పథకాలు ఏందో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేసారో, ఏ విధంగా తెలంగాణ ఎన్ని రకాల డెవలప్మెంట్ అన్ని ఏం వాళ్ళు చెప్పేది మొత్తం అబద్ధాలు, విష ప్రచారం చేసుకుని తప్ప వాళ్ళు ఏమైనా చేశారు? సోషల్ మీడియా తప్ప, వాళ్ళు ఎంతసేపు సోషల్ మీడియా తప్ప. కేసీఆర్ గారు ప్రజాక్షి ఏనాడు మరి పని చేసినట్టు లీడర్ అంటే 360 రోజులు అందుబాటులో ఉండే ఏనాడు ఉండండి. దయచేసి అర్థం చేసుకో, నేను మాట్లాడుతున్నా. 365 రోజులు లీడర్ అనేవాడు అందుబాటులో ఉండాలి. అధికారంలో ప్రగతి భవన్లో, ఫామ్ హౌస్ లో, ప్రతిపక్షంలో మళ్ళీ ఫామ్ హౌస్ లోనే. ఎక్కడ ప్రజలకు అందుబాటులో, ప్రజలకు ఏం చేశారు? మా ముఖ్యమంత్రి రోజు 18 గంటలు తిరుగుతూ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని పురోగతి దిశగా తీసుకుపోయి 100 రోజులు 6 గ్యారంటీలు 420 హామీలు మీరు అమలు చేసుకున్నది. దయచేసి మేము చెప్తున్నాం రా, ఏ భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండే కానీ మేము అన్నింటినీ చర్చ చేద్దాం. తెలంగాణ దివాలా తీపిచ్చి నిండా ముంచి ఆగమాగం చేసి ఒక ప్రాజెక్టు పూర్తి కాలేదు. అసలు వాటర్ గోదావరి కావచ్చు, కృష్ణ వాటర్ కావచ్చు, తీవ్ర అన్యాయం కేసీఆర్ గారు ప్రభుత్వం జరిగింది. సమానం చెప్తాడు. అదే తెలంగాణ. ఓకే, టైం అప్. థ్యాంక్ యూ చరణ్ గారు. 7 మండలాలు కాపాడలేదు, తెలంగాణ ఎట్లా ఉద్ధరిస్తారు? రైట్. ఓకే, థ్యాంక్ యూ చరణ్ గారు. టైం అప్. సో మొత్తానికి డిబేట్లో పాల్గొన్న తక్కలపల్లి రవీంద్రరావు గారు, సో ఎమ్మెల్సీ గారు, అదే క్రమంలో రాష్ట్ర అధికార కాంగ్రెస్ ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు, ఇద్దరు కూడా మరి ఖచ్చితంగా ఈ యొక్క డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 9090.